ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు మీ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రైస్ మిల్లర్ పుస్తక రచయిత వి హర్షత్ విహార్ పటేల్ నగర్ గ్రామం విడవలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 7095795348. ఇది 36 పేజీల పుస్తకం. 36 రోజుల పాటు 36 పేజీల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. మొదటగా ఇంటి ఇలవేలిపైన జొన్నవాడ కామాక్షమ్మ వారి దివ్య ఆశీస్సులు, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దీవెనలు అంకితం. జన్మనిచ్చిన నా కన్న తల్లి స్వర్గీయ శ్రీమతి వేటగిరి మీనాక్షి గారికి ఈ పుస్తకం అంకితం. కన్న తల్లి ప్రేమకు మరణం లేదు, హృదయంలో శాశ్వతంగా కొలువై ఉంటుంది కడ వరకు. నానమ్మ తాతయ్య గారి ఆప్యాయత అభిమానం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత నాకు అత్యంత ఇష్టమైన ప్రాణమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది నానమ్మ తాతయ్యలే. శ్రీ వేటగిరి రమణయ్య గారు, శ్రీమతి వేటగిరి సుశీలమ్మ గారు నాకు ఊహ తెలిసిన నాటి నుండి వాళ్ళని గమనిస్తూ పెరిగిన వాడిని నేను. వరి సాగే ఊపిరిగా ప్రాణంగా పెట్టి సాగు చేసేవారు. గౌరవంగా పెట్టి సాగు చేసిన నాటి నుండి ఈటీవీలో అన్నదాత వ్యవసాయ రంగం గురించి వచ్చే మాసపత్రికలు, వారపత్రికలు చూసి చదువుతూ పెరిగిన వాడిని. ఇప్పుడు అదే వ్యవసాయ రంగంలో కొత్తదనంలో సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. దే ఆర్ లివింగ్, ఇప్పటికే బతికే ఉన్నారు వాళ్ళు, మన ఇంటికాడే ఉన్నారు. 4 తరాల వారసులు ఉన్నాం. 10 మందికి ఆహారం, జీవనోపాధి, 10 మందికి మంచి ఆహారం అందిస్తూ జీవనం సాగిస్తున్న నాకు నానమ్మ తాతయ్య గారులే ఆదర్శం. ముందు మాట, ఈ పుస్తకం నేను రచించడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మాది రైతు కుటుంబం. నాన్న, తాత, జేజి తాత వ్యవసాయమే ప్రాణంగా దైవంగా భావించి జీవనం సాగించేవారు. అటువంటి గొప్ప రైతు కుటుంబంలో జన్మించడం నా అదృష్టం. మా అమ్మ నాన్నలకు 2 కుమారులు, వారిలో ప్రథముడు నేను. ఒక తమ్ముడు వేటగిరి మేఘనా సాయి కుమార్. ఇద్దరిని ఉన్నత చదువులు చదివించారు, ఉన్నత స్థాయిలో చూడాలనుకున్నారు. ఆ విధంగా బీటెక్ పట్టా పొందాను. నేను చదివింది ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను. విదేశాల్లో ఉద్యోగం చేయాల్సిన నేను, ఈ విధంగా కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్స్ చేయాల్సిన నేను, ఈ విధంగా పొలాల్లో ప్రోగ్రామింగ్స్ చేయడం జరుగుతుంది. ఇదే నాకు ఆనందం. నేను వ్యవసాయ రంగంలో ఎన్నో ఆటుపోట్లు, నష్టాలను, రేయింబోలు పనిచేసే ఫలితం దక్కని జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో యువ రైతుగా సివిఆర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం వరి సాగుకి నాంది పలికాను. ఒక ప్రకృతి రత్నగా నిలిచి 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ, రైస్ మిల్లర్గా 365 రోజులు జీవనోపాధి కల్పిస్తూ, ఒక 10 మందికి మంచి ఆహారం అందిస్తూ ముందుకు సాగుతున్నాను. ఇట్లు మీ ప్రకృతి రత్న హర్షత్ విహార్, యువ రైతు రచయిత. మనం పండించినటువంటి రైస్ని ఈ విధంగా బ్యాగుల రూపంలో వినియోగదారుల గమ్యస్థానాలకి పంపించడం జరుగుతూ ఉంటుంది. సివిఆర్ మెథడ్ అనుసరించి నేను పండించిన రైస్ని ఇలా బ్యాగ్ రూపంలో ఆర్డర్ ఇచ్చిన వారికి పంపించడం జరుగుతూ ఉంది. ఓకే, పేజీ నెంబర్ 2 రేపు తరువాయి భాగం రేపు ఉదయం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్.